సమయానికి జీతాలు తప్ప రావలసిన ఇతర ఆర్థిక ప్రయోజనాలేమీ మాకు రావడం లేదని, ఉద్యోగులు పోరాటానికి సిద్ధంగా ఉండాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఉద్యమ కార్యాచరణ నిమిత్తం నెల్లూరులో వివిధ శాఖాపరమైన సంఘాల, జిల్లా, డివిజన్ స్థాయి నాయకులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఉద్యమ కార్యాచరణకు దారితీసిన పరిస్థితిని వివరించి ప్రతి ఉద్యోగి ఉమ్మడి సమైక్యతను చాటే విధంగా ఉద్యమ కార్యాచరణలో పాల్గొనాలని సూచించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ అల్లంపాటి పెంచలరెడ్డి మాట్లాడుతూ, నెల్లూరు జిల్లాలో ఉద్యోగులందరూ కార్యాచరణకు సిద్ధంగా ఉన్నారని, ఇక ఆలస్యం లేకుండా ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యమ కార్యాచరణ వెంటనే మొదలుపెట్టాలని సూచించగా, ఉద్యోగులందరూ ఏకగ్రీవంగా ఆయన అభిప్రాయాన్ని బలపరిచారు. అనంతరం బొప్పరాజు మీడియాతో మాట్లాడుతూ, సోషల్ మీడియాలో కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు మాట్లాడుతున్నట్లుగా ప్రభుత్వానికి ఉద్యోగులు భారం కాదని, ఉద్యోగులు ప్రభుత్వానికి వెన్నెముక లాంటి వారిని గుర్తించాలని కోరారు. ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల ప్రయోజనాల కోసం తన బాధ్యతను విస్మరించకుండా ఉద్యమ కార్యాచరణని ప్రకటించేందుకు సమాయత్తం అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ జేఏసీ సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఏపీ జేఏసీ అమరావతి పక్షాన మా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, గత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా నష్టపోయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కోట్లాది రూపాయల బకాయిలతో తల్లడిల్లిపోతున్నటువంటి తరుణంలో కూటమి ప్రభుత్వం వస్తే మాకు బకాయిలన్నీ తీరిపోతాయని, మాకు ఎప్పటికప్పుడు మంచి పిఆర్సీ ఇస్తారని, ప్రభుత్వం రాగానే తక్షణమే ఐఆర్ ప్రకటిస్తారని, డిఏలు ఎప్పటికప్పుడు చెల్లిస్తారని, అనేక ఆర్థికేతర సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారని ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం రాగానే వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వం గత ప్రభుత్వంలో రావాల్సినటువంటి బకాయిల సంగతి పక్కన పెడితే, వేల కోట్ల బకాయిల సంగతి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు చెల్లించాల్సినటువంటి డిఏలకు దిక్కు లేదు. 3 సంవత్సరాల క్రితం ఇవ్వాల్సినటువంటి పిఆర్సీ కమిషనర్ నియామకానికి కూడా దిక్కు లేదు. ఐఆర్ ప్రకటన చేస్తాం మేము రాగానని చెప్పినటువంటి పరిస్థితుల్లో పక్కన తెలంగాణ రాష్ట్రం 3 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగులు 5% ఐఆర్ తీసుకుంటా ఉంటుంటే ఒక్క రూపాయి కూడా ఐఆర్ ప్రకటన చేసినటువంటి సందర్భము లేదు. లేదా మాకు రావాల్సినటువంటి ఎర్రర్ లీవులు, సరెండర్ లీవులు, ఇక ఎటువంటి రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలు లేవు. అంటే ఈరోజు పూర్తిగా ఉద్యోగి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి. ఒకవైపు వేల కోట్ల బకాయిలు, రెండో వైపు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆర్థిక ప్రయోజనాలు పూర్తిగా రాకుండా చేయడం ఇచ్చారు. కేవలం ఏమిచ్చారు? సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించినటువంటి 4-5 సంవత్సరాల క్రితం పెట్టిపోయినటువంటి బకాయిలు 10% వాటా ప్రభుత్వం చెల్లించాల్సిన వాటా అది. అలాగే 2024 నుంచి రిటైర్మెంట్లు మొదలైనవి. ఎందుకంటే ఆ ప్రభుత్వం 22లో 62 ఏళ్ళు చేసింది కాబట్టి 24లో రిటైర్ అయ్యారు. కాబట్టి రిటైర్ అయినటువంటి ఆగిపోయినటువంటి బకాయిలు కొంత తీర్చారు. అంతగా తప్పించి 1000 కోట్ల 30,000 కోట్ల పైచీలకు గత ప్రభుత్వం పెట్టిపోయిన బకాయిలు కానీ, లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా కానీ చట్టబద్ధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డిఏలు కూడా రాష్ట్ర ప్రభుత్వం వీలైన పరిస్థితికి వెళ్ళిపోతే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం ఏమైపోవాలని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. పిల్లలకి చదువులకి, విద్య కోసం, లేదా వైద్య ఖర్చుల కోసం, లేదా అనేక రకమైనటువంటి ఆర్థిక ప్రణాళిక ఉంటుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా ప్రతి ఉద్యోగి ఆర్థిక ప్లానింగ్ ఏదైతే ప్రణాళిక పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. ₹1 డబ్బులు దాచిపెట్టుకునే దానికి లేదు. వేరే ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొనేదానికి అవకాశం లేదు. ఏ పరిస్థితికి లేదు. కేవలం అక్కడి నుంచి కూడా కొంతమంది శాఖల్లో సొంత జోబులో డబ్బులు పెట్టి నడపాల్సిన పరిస్థితి, ఆఫీసులో నడపాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. తన సొంత డబ్బులు రావు, ఆఫీసులో డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా తీవ్రమైనటువంటి పని ఒత్తిడితో నలిగిపోతా ఉన్నాడు. చూడండి, పని ఒత్తిడి, 2-3 పని ఒకటి చేస్తూ ఉన్నాడు. గౌరవ ముఖ్యమంత్రి గారు బాగా గమనించాలి. మళ్ళీ పని ఒత్తిడి పెరిగిపోయింది. కలెక్టర్లకు మీరు ర్యాంకింగ్లు ఇస్తున్నారని చెప్పి పోటీపడి 4-5 ప్రోగ్రామ్స్ ఒకేసారి నెత్తిన పెట్టి తీవ్రమైనటువంటి మళ్ళీ ఉద్యోగిని ఒత్తిడిలోకి తీసుకెళ్తా ఉన్నారు. మీరు ర్యాంకింగ్లు ఇస్తున్నారని
కలెక్టర్లు కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగుల్ని ప్రధానంగా ఫీల్డ్లో ఎవరైతే క్షేత్రస్థాయిలో ఉద్యోగం చేస్తున్నారో వారి పరిస్థితి దారుణాతి దారుణంగా ఉంది. రావాల్సినటువంటి బకాయిలు లేవు, ఎప్పటికప్పుడు రావాల్సిన డిఎల్ లేవు, పిఆర్ సర్టిఫికెట్ లేదు, ఐఆర్ ప్రకటన లేదు, రావాల్సిన ఏ డబ్బులు రావు, ఆఫీసులో డబ్బులు ఖర్చు పెట్టేదానికి లేవు, పని ఒత్తిడి, వీటన్నిటితో చాలామంది ఉద్యోగులు ఆత్మహత్యలు ఇటీవల వస్తూ ఉంటే మేమందరం ఆందోళన చెందుతూ ఉన్నాం. లేదా పని ఒత్తిడితో గుండెపోటులతో మరణాలు వస్తుంటే ఆందోళన చెందిపోతున్నాం. దయచేసి ప్రభుత్వం ఎప్పటికైనా ఆలోచించాలి. ర్యాంకింగ్లు కాదు కావాల్సింది, ప్రజలకి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు నేరుగా చేరాలంటే ఏదైతే ప్రభుత్వ అవసరాల కోసం ప్రభుత్వ ఉద్యోగులు తీసుకుందో ఆ ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళ కుటుంబం వాళ్ళు సంతోషంగా ఉండేటట్టు ముందు చేయాలి. అందుకనే మరి ఈ ఒత్తిడిని, ఈ ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోటానికి మేము ఏపీజేఏసీ అమరావతి పక్షాన ఇటీవల 7వ తారీఖున జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఉద్యోగుల ఆకాంక్ష మేరకి ఇక లాభం లేదు, గడిచిన 2 సంవత్సరాల నుంచి కనీసం ఆర్థిక ప్రయోజనాలు పూర్తిగా ఆగిపోయినటువంటి నేపథ్యంలో ఉద్యమానికి సిద్ధం అవ్వాలని చెప్పి ఏకగ్రీవ తీర్మానం చేసుకున్నాం. ఆ తీర్మానం ప్రకారం ఇప్పటికే 26 ప్లస్ కొత్త 2 జిల్లాలు 28 జిల్లాలో ఏపీజేఏసీ అమరావతి పక్షాన జిల్లా కార్యవర్గ సమావేశాలు ఒకే రోజున, ఇది రికార్డు చరిత్ర స్థాయిలో ఒకే రోజున 10వ తారీఖున జిల్లా కార్యవర్గాలు, పత్రికా సమావేశాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామైనటువంటి బీజేపీ నాయకత్వాన్ని నిన్న రాష్ట్ర నాయకత్వం కలిశాం. నిన్న మధ్యాహ్నం వారి దృష్టికి తీసుకెళ్ళాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలు ఏ విధంగా దెబ్బతింటున్నాయి, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగి ఏ విధంగా వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నాడో ఆ అంశాలన్నీ మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు వారి దృష్టికి తీసుకెళ్ళాం. ఒకవైపు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా వాళ్ళకి డిఏలు, పిఆర్సీలు అప్డేట్గా వస్తున్నటువంటి పరిస్థితి అని ప్రత్యక్షంగా గౌరవ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారే మా సమావేశంలో చెప్పాడు. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో కూటమిలో భాగస్వామైనటువంటి మీరు మా ఉద్యోగులకి చేయాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాల గురించి ఆలోచన చేయమని మేము ఉద్యమానికి పోకముందే ప్రభుత్వంతో చర్చించమని వారికి దృష్టికి తీసుకెళ్ళాం. అలాగే జనసేన అమరావతి పక్షాన ఇటు ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు కలుస్తున్నాం, అదేవిధంగా ఉన్నతాధికారులు ఎవరి దృష్టికి వెళ్ళాలో వారి దృష్టికి తీసుకెళ్తున్నాం. మరలా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధాన భాగస్వామ్య పక్షాలని అపాయింట్మెంట్ తీసుకొని మరీ కలిసి వారి దృష్టికి తీసుకెళ్తున్నాం. జిల్లాల్లో ఏర్పాటు చేసే ఏం చేయాలో ఈ వారం, పోయిన వారం అంతా చేశాం. ఈ వారం ఏం చేయాలి, బ్యానర్లు మొత్తం ముఖ్యమైన ప్రదేశాల్లో జిల్లా స్థాయిలో అన్ని చోట్ల పబ్లిష్ చేయటం, మన డిమాండ్స్ని ఇటు ప్రజలకి ఉద్యోగులకి అర్థమయ్యేలాగా న్యాయమైనటువంటి మా డిమాండ్లని తెలియజేస్తూ బోర్డింగ్స్ని, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు ఆయా జిల్లా మంత్రివర్యులు కలవడం, అదేవిధంగా ఆయా జిల్లాలో ఉన్నటువంటి ఎన్జిఓ జేఏసీ అదే ఇతర నాయకుల్ని కలిసి మీరు కూడా ముందుకు రండి, అందరం కలిసి ఉద్యోగుల యొక్క ప్రయోజనాలు కాపాడదామని వారిని కలవడం, అదేవిధంగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేయటం, అలా విధంగా కార్యాలయాలు సందర్శించి ఉద్యోగుల్ని సంసిద్ధం చేసే కార్యక్రమాలు ఉన్నాం. ఏదైనా ఏదో చేశామని కాదు, వ్యూహాత్మకంగా గతంలో ప్రభుత్వ హయాంలో 92 రోజుల ఉద్యమాన్ని ఒంటరిగా చేసినటువంటి ఏపీజేఏసీ అమరావతి అంతకు మించినటువంటి ఉద్యమాన్ని ఈసారి చేయటానికి సిద్ధమవుతున్నాం. దయచేసి ఉద్యమం చేయటం అనేది మా ప్రధాన ఉద్దేశం కాదు, ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడటం ఏపీజేఏసీ అమరావతి ప్రధాన ఉద్దేశం. దీన్ని ప్రభుత్వం కాపాడి మా ఉద్యోగులకి గౌరవంగా బతికేటువంటి పరిస్థితిని, ఆర్థికంగా నష్టపోయి ఆ కుటుంబం చితికిపోకుండా గౌరవంగా సమాజంలో ఉండేటట్టుగా, మా గౌరవం కాపాడేటట్టుగా మీరు మేనిఫెస్టోలో ఉద్యోగుల గౌరవం కాపాడతారని ఏదైనా ఇచ్చారో దాన్ని అమలు పరుస్తూ మా ఉద్యోగుల ప్రయోజనాల కోసం మేము ఉద్యమానికి వెళ్లకుండానే మాతో గౌరవ ముఖ్యమంత్రి గారు చర్చించి మా సమస్యలు తీరుస్తారని,
అదేవిధంగా ప్రధానంగా తీవ్రమైనటువంటి ఆర్థిక ఒత్తిడితో పాటు ఏదైతే పని ఒత్తిడిని ర్యాంకుల పేరుతో జిల్లా కలెక్టర్లు పెడుతున్నారో అది మీరు ర్యాంకులు ఇస్తారన్నారు కాబట్టి వారు పరిగెత్తుతూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి దీన్ని కూడా పూర్తి స్థాయిలో మీరు చూస్తారని గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా అప్పీల్ చేస్తాం. అనుకున్నమాట వాస్తవం, ఇందులో సందేహం లేదు. ఆ తెచ్చుకోవటంలో ఏ విధంగా కీలక పాత్ర ఉద్యోగులు వహించారో ఈ రాష్ట్రంలో ప్రజలకు కూడా తెలుసు. అలా తీసుకొచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కోటి ఆశలు ఈరోజు ఉద్యోగి కనీసం ఏ ప్లానింగ్ చేసుకునే పరిస్థితిలో కూడా లేడు. ప్రతి ఉద్యోగి తీసుకునేది 9 మాసాలు, 3 మాసాలు మాకు జీతాలు ఇచ్చేటప్పుడే కట్ చేసేస్తారు. ప్రతి నెల జీతం నుంచే కట్ అయిపోతాయి. 2 లక్షలు 3 లక్షలు కట్ అయిపోతాయి నెలకు వచ్చేది. మరి ఒక పక్క అది పోతున్నాయి, లేకపోతే ఈఎంఐలు ప్లానింగ్ పోతుంది. ఏదైతే ఆర్థికంగా ఎలా మనం నిలబడాలో ఒక ప్లానింగ్ ఉండేది గతంలో. ఇదిగో ఈ టైం వస్తే ఎల్ఐసి కట్టుకోవాలి. పోలీస్ పిల్లలే ఉన్నారండి సోదరులు, పాపం వాళ్ళకి సరెండర్ లీవ్ వస్తే ఎల్ఐసి కట్టుకుందామని, ఇంకో సరెండర్ లీవ్ వస్తే పిల్లలకు ఫీజులు కట్టుకుందామని, ఇంకో సరెండర్ లీవ్ వస్తే తల్లికి ఆపరేషన్ చేయిద్దామని రకరకాల ప్లానింగ్ పెట్టుకుంటాడు. మొత్తం సర్వనాశనం అయిపోయినాయి గత 10 ఏళ్లగా. గతంలో ఓకే మేము కాదనలేదే, వాళ్ళు రివర్స్ పియాసి ఇచ్చారు, ఇబ్బంది పడిపోయాం, వాళ్ళకి ఇబ్బంది పెట్టేశాం. ఇప్పుడు మనం చేస్తుంది ఏంటి? అసలు వీళ్ళు వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని డిఏలు ఇచ్చారు చెప్పమనండి. డిఏలు 5వ డిఏ వస్తుంది. వీళ్ళు వచ్చింది జూను, 4 డిఏలు అట్నే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ 5వ డిఏ వస్తూ ఉంది. డిఏలు అట్నే ఉన్నాయి. గత 2018 నుంచి డిఏ అరియర్సు లేవు. 1000 కోట్లండి. ఎవరు భరిస్తారు చెప్పండి? ఎవరు ఊరుకుంటారో చెప్పమనండి. ఎవరెవరో మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు పంపించి. చెప్పమనండి, వాళ్ళు వచ్చి వాళ్ళకి 1000 కోట్లు ఇవ్వకుండా వాళ్ళ చేతపచ్చారు. వేరే ఏదో బోనస్లు కాదు మేము అడిగేది. బోనస్లు ఇచ్చే రాష్ట్రాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లాంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బోనస్లు ఇస్తున్నారు. ఆ రాష్ట్రాల పేర్లు అన్నీ బయటికి చెప్తాం, వరుసగా వస్తాం. మా రాష్ట్రంలో జీతాలు మాకు సరిపోతున్నాయా, ఎవరికి ఇస్తున్నారు, ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, అందులో ఉద్యోగుల యొక్క ఖర్చు ఎంత పెడుతున్నారు, మొత్తం మేమిచ్చేది మర్చిపోతుంది ప్రభుత్వం. మేము డేటా తీసి వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు మీకు చెబుతారు. ఆ డేటా మేము మీకు చెప్పలేమా? చెబుతాం. అన్ని దశల వారీగా ప్రతి అంశాన్ని ప్రజలకు తెలియజేస్తాం, వాళ్ళ మద్దతు కోరుతాం. గతంలో మేము చలో విజయవాడ చేస్తే మజ్జిగ మంచినీళ్ళు ఇచ్చి ప్రజలు బీఆర్టీఎస్ రోడ్లో ఆదరించినటువంటి చరిత్ర మాకు ప్రజలు. మళ్ళా ఆ చరిత్రకి పునరావృతం కాకూడదని కోరుకుంటున్నాం. అది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆలోచించాలి. మా ధర్మంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన బాధ్యత ఉంది. నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవులు మాధవ్ గారికి చెప్పాం, అర్థమైంది. 10 రోజులు టైం ఇవ్వమన్నారు ఆయన కూడా, ఆయనకి చెప్పాం. నాదెళ్ల మనోహర్ గారిని కూడా టైం అడిగాం. నిన్నే ఒకే టైం క్లాస్ అయింది. సో రేపు ఎల్లుండి మళ్ళీ ఆయన టైం తీసుకుంటాం, వారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఎందుకంటే గౌరవ పవన్ కళ్యాణ్ గారు, వారి తండ్రి గారు కూడా రిటైర్డ్ ఎంప్లాయీ కదా, ఆయనే చెప్పారు ఇదే నెల్లూరు జిల్లా నుంచి వచ్చామని. సో ఉద్యోగి బాధలు, రిటైర్ ఉద్యోగి బాధలు నాకు బాగా తెలుసు అన్నారు గతంలో. మరి ఇప్పుడేం చెప్తారో అది కూడా మేము రాబోయే రోజులు అవి కూడా ఆ లెక్కలు కూడా అడుగుతాం. నేను కోఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని, అలాగే ఏపీజేఏసీ అమరావతిలో ఉద్యమ కార్యాచరణకి సమితికి చైర్మన్గా ఉన్నాను. రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి గత 2 సంవత్సరాలుగా ఏపీజేఏసీ అమరావతి తరఫున బొప్పరాజు గారి నాయకత్వంలో దఫాలుగా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినప్పటికీ ఈనాటి వరకు ఏ విధమైన సానుకూల సంకేతాలు రానందున, అదేవిధంగా మార్కెట్లో ఉన్న పరిస్థితులు, నెలల పరిధిలో రెట్టింపు అయిపోతున్న ధరలు, ఓ పక్క ఈఎంఐలు చెల్లించుకోలేని పరిస్థితులు ఉద్యోగులకు దాపరించింది. ఇటువంటి పరిస్థితుల్లో అన్ని సార్లు సంప్రదించినప్పటికీ కూడా వారి నుంచి సానుకూల సంకేతాలు ఏమీ రానందున మేము ఉద్యోగుల పక్షాన, ఏపీజేఏసీ అమరావతి ఉద్యోగుల పక్షాన్ని నిలబడాలని నిర్ణయించుకుని ఈ నెల 7వ తేదీన ఉద్యమ కార్యాచరణకి ఒక పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఉద్యమ కార్యాచరణకి నేను చైర్మన్గాను, మా కమిటీ సభ్యులు 12 మందితో కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉద్యమ కార్యాచరణలో భాగంగా మేము మొదటగా ఏపీ ఎన్జిఓ జేఏసీ తోటి మాట్లాడడం, కలిసి నడవమని, అదే రకంగా వివిధ సంఘాల ప్రెసిడెంట్లతో, రాష్ట్ర అధ్యక్షులతోటి, వారి కమిటీలతోటి మాట్లాడడం, అలాగే ఉద్యోగులను సమాయత్తం చేయడం, ఈ అన్ని సమాయత్తం చేసిన వెంటనే కార్యాచరణకి ఒక రూపం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. అది అతి త్వరలోనే కార్యాచరణ రూపాన్ని
మీకు అనౌన్స్ చేస్తామని చెప్పేసి చెబుతూ ఉద్యోగుల యొక్క ఆర్థిక పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. ఈ రాష్ట్రంలో జీతానికే అల్లాడిన పరిస్థితి నుంచి జీతం ఇస్తే చాలు కదా అనే పరిస్థితికి ప్రభుత్వాలు ఆలోచించడం, ప్రభుత్వాల యొక్క ప్రాధాన్యతలు తగ్గి ఉద్యోగుల మీద ఉన్న ప్రాధాన్యతని అలక్ష్యం చేయటం, ఇది ప్రజల్లో ఒక భాగంగా ఉద్యోగులు గుర్తించలేకపోవడంతో ఈరోజు గౌరవప్రదంగా బతకవలసిన ఉద్యోగి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, ఒక మధ్యతరగతి వ్యక్తిగా నిలదొక్కుకోవడానికి కష్టపడిన పరిస్థితులు ఏపీజేఏసీ అమరావతి గుర్తించింది. కాబట్టి మా ఉద్యోగుల తరఫున ముందడుగు వేయడం జరిగింది, కార్యాచరణ రూపంలో ముందుగడుగు అనడం జరిగింది. త్వరలోనే అన్ని సంఘాలని కలుపుకొని గతంలో చేసిన 92 రోజుల ఉద్యమాన్ని స్ఫూర్తితో మరింత దృఢంగా ఈ ఉద్యమాన్ని నిర్మాణం చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పేసి తెలియజేస్తాం. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్ తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్ తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్ తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్, భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్ లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్ తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.